హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఒక మూవీని పర్ఫెక్ట్గా చెక్కాలంటే మన టీఎఫ్ఐలో అయితే రాజమౌళి అని చెప్తారు. ఇంకా బాలీవుడ్లో అయితే రాజ్ కుమార్ హిరాని, ఇంకా వగేరా వగేరా నేమ్స్ అయితే వినిపిస్తాయి. ఇంకా హాలీవుడ్లో అయితే జేమ్స్ కెమెరాన్ అని అంటారు. జేమ్స్ కెమెరానే, బట్ దానికంటే ముందు ఒక పెద్ద ఆయన అయితే ఉన్నారు. ఆయన మూవీలో ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఆ మూవీ కోసం సెపరేట్ ఒక బాంబ్ తయారు చేసి పేల్చేస్తారు. లైక్ మనం చూసిన ఓపెన్ హేమర్. ఇప్పటికే నేమ్ మైండ్లో అయితే వచ్చిందని అనుకుంటాను, క్రిస్టోఫర్ నోలన్. ఈయన పేరు వింటేనే కొంతమందికి చిరాకు, కొంతమందికి అసలు ఏందబ్బా అనుకునే టైపు, ఇంకొంతమందికి అయితే ఓహో సూపర్ డూపర్ హిట్ మూవీస్ తీసిన బ్లాక్ బాస్టర్ హీరో అని, కొంతమందికి అసలు హీరో మెటీరియల్ కదా అయినా అసలు మూవీస్ ఎందుకు తీస్తున్నాడు, అసలు డైరెక్టర్ గానే వర్క్ చేస్తున్నారు ఆయన అని అనిపిస్తుంది. బట్ ద రియల్ లెజెండ్స్ మాత్రం దీన్ని ఒక స్టార్ డైరెక్టర్ అని అంటారు. అలా అని మిగతా వాళ్ళంతా ఎర్రి పప్పలని నేనైతే చెప్పడం లేదు. అంటే వాళ్ళకి అనిపించింది చెప్పింది అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈయన వల్ల మనకెందుకు అని అంటారా? ఏం లేదు బ్రో, ఈయన నెక్స్ట్ మూవీ అయినది ఒడిస్సే. ఒక టీజర్, స్మాల్ టీజర్ కట్ అయితే మన నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవబోతున్న అవతార్ మూవీకి అయితే దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి బడ్జెట్ ఎంతో తెలుసా? 2143 crores. ఆల్రెడీ లాస్ట్ మూవీతో ఆస్కార్ కొట్టిన ఈ డైరెక్టర్ మంచి ఊపులో అయితే ఉన్నారు. ఈయన ఇన్సెప్షన్ ఒక మూవీలో ఒక బిల్డింగ్ ని తగలబెట్టేసింది, ఐ మీన్ బ్లాస్ట్ అయ్యేసి, ఇందుకోసం సెపరేట్ ఒక బిల్డింగ్ ని కట్టి బ్లాస్ట్ చేపించారు. రియాలిటీ రావడం కోసం, ఇంకా పర్ఫెక్షనిస్ట్ కోసం. ఇంకా అప్పుడు తీసిన మూవీ అంటే అప్పుడు బ్లాస్ట్ అయిన సీన్ కూడా అంత మంచిగా అయితే రాలేదంట. సో దానికోసం మళ్ళీ ఆ బిల్డింగ్ ని తీసేసి మళ్ళీ ఇంకో కొత్త బిల్డింగ్ ని కట్టి దాన్ని కూడా బ్లాస్ట్ చేపించారు. సో ఇలా 3 times కొత్తగా బిల్డింగ్ కట్టేయడం, మళ్ళీ బ్లాస్ట్ చేయడం, కట్టడం, బ్లాస్ట్ చేయడం అయితే చేశారంట. ఇదే ఒక ఎత్తు అనుకుంటే ఇంటర్స్టెల్లార్ మూవీ మీరు చూసే ఉంటారు, అండ్ చూడకపోతే వెళ్ళి పర్ఫెక్ట్ గా వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు అది చూడండి. మూవీలో 50 acres కార్న్ ఫీల్డ్ అనేది ఉంటుంది. మామూలుగా ఇంకో డైరెక్టర్స్ అయితే అక్కడ విఎఫ్ఎక్స్ పెట్టేస్తారు. బట్ ఈ మహానుభావుడు ఆ కార్న్ ఫీల్డ్స్ రియల్ గా వర్చువల్ గా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అని నిజంగానే మొక్కజొన్న కంకులు వేసి అక్కడ ఒక పెద్ద 50 ఎకరాల పంటనైతే క్రియేట్ చేశాడు. మా టెలివిజన్ కదా, ఇప్పుడప్పుడు అనిపిస్తుంది మన టీఎఫ్ఐలో జక్కన్న తప్ప ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నారా అని. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి.